అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీనరాశి వారి ఈ 3 రోజులలో జీవితంలో ఒక పెద్ద అద్భుతమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీనరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఇక మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. గ్రహ సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది. ఇక ఈ మీనరాశి వారి జూలై 5, 6 తేదీలలో 7, 8 తేదీలలో అతిపెద్ద శుభవార్తలు ఏంటి, ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మీ ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని మనసులో తలుచుకొని జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ శ్రీరామచంద్రుడి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీనరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా, చాలా హుషారుగా, చాలా ఆనందంగా పెరిగిన వాళ్ళు. కానీ వారి జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు, కుటుంబం పట్ల బాధ్యతలు, ఆ కష్టాలని పడి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకొని జీవితంలో పెరిగి పెద్దయ్యారు. మీరు కుటుంబం కోసం ప్రాణాన్ని ఇస్తారనమాట. కుటుంబం అన్న, మీ జీవిత భాగస్వామి అన్న మీకు పంచ ప్రాణాలుగా భావిస్తారు. బిడ్డలంటే కూడా చాలా ప్రేమగా, వాత్సల్యంతో ఉంటారు. వారు బిడ్డల భవిష్యత్తు కోసం, వారి సంతోషం కోసం ఏ పనులైనా సరే చేయడానికి వెనకాడరు. నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు ఆనందంగా ఉండాలని చెప్పి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రపంచంలోనే అందరికీ మీద ప్రేమ ఉంటుంది, కానీ అది కాదని సత్యం. కానీ మీనరాశి వారికి సంతానం మీద ఉండే ప్రేమ, ఆ వాత్సల్యం మరికంత ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. తమ పిల్లలు చిన్న చిన్న విజయాలకి ఎంతో మురిసిపోతారు. వారిని చూసి గర్వపడతారు. వారిని ఉన్నత స్థాయిలో చూడాలని నిరంతరం తపన పడుతుంటారు. మీనరాశి వారు చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారనమాట. ఏదైనా సరే కానీ ఒక విషయాన్ని వెంటనే పసిగట్టే శక్తి, గ్రహించే నేర్పు అనేది మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. వారి అంతరాత్మ వారిని ఎప్పుడు సరైన మార్గంలోనే నడిపిస్తుంది. రాబోయే ప్రమాదాలను ముందుగానే సూచిస్తుంది. అంతేకాకుండా ఎదుటి వారి యొక్క ముఖాన్ని చూసి, వారి కళ్ళల్లోకి చూసి, వారి మనసులో ఏముందో చాలా తేలికగా అంచనా వేయగల శక్తి వీరికి ఉంటుంది. వారు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, వారికి అవసరం మీద వచ్చారు, వారి మాటల వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటని చెప్పి చాలా తేలికగా అన్ని గ్రహించగలుగుతారు. ఈ లక్షణాలు మిమ్మల్ని చాలాసార్లు మోసాల నుంచి కాపాడుతుంది. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అంటే వాస్తవిక దృక్పథంతో ఆకర్షిస్తారు. ఏదైనా సరే ఒక్కరితో అనవసరం. నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటూ వెళ్తాను. నా మనస్సాక్షికి నాకు ఏది సరైనది అనిపిస్తుందో అదే చేస్తాను. ఇతరులు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్టుగా చాలా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉంటారు. ఎదుటి వారి విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట అనాలి అంటే మాత్రం వారినైతే ముఖం మీదే అనేస్తారండి. మొహమాట పడటం, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం వంటివి మీ నైజంలో ఉండవన్నమాట. ఈ సూటితనం, ఈ నిజాయితీ నిజంగా వీరికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు చాలా కష్టజీవులు. వాళ్ళు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా వారి చెమట చుక్కల ఫలితమే. పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు, వారసత్వ సంపదలు అనేటివి మీనరాశి వారికి చాలా తక్కువగానే ఉంటాయి. ఒకవేళ ఉన్న వాటిపైన ఆధారపడడానికి ఇష్టపడరు. చిన్న వయసు నుంచి అనేక రకాల కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను, మానసిక బాధలను అనుభవించారు. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జన్మతః భక్తి భావం కలిగిన వారు. ఆ దైవానుగ్రహం ఉండబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే అన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉంటారు. ఈరోజు కూడా మీరు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు అంటే దానికి పూర్తి కారణం మీపై ఉన్న దైవానుగ్రహం, మీ పూర్వపుణ్య ఫలితమని గ్రహించాలి. గత కొంతకాలంగా మీనరాశి వారికి సుఖాలు, సంతోషాలు అనేవి పూర్తి స్థాయిలో లేవని చెప్పుకోవాలి. అంటే ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక ఎప్పుడైతే జూలై మాసం ప్రారంభమైందో, ఈ మాసం గ్రహాల మార్పు అద్భుతంగా ఉంది. ఇప్పటి నుంచి వీరికి ఇంకా సంతోషాలు అనేటివి రెట్టింపు అవుతాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త పర్వాలేదని చెప్పుకోవచ్చు. అన్ని సంతోషాలే వస్తాయని కాదు, కానీ గతంలో మీరు పడిన కష్టాలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఉపశమనం లభిస్తుంది. జీవితం చాలా సాఫీగా, ప్రశాంతంగా సాగుతుంది అన్నట్టుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించబోతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయే కాలం ఆసన్నమైంది. ముఖ్యంగా మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్న ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు అనేవి కూడా తగ్గుముఖం పట్టి అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. గతంలో సంతానానికి మీకు మధ్య కూడా అభిప్రాయ భేదాలు, గొడవలు ఉండేవన్నమాట. ఆ గొడవల వల్ల మీరు ఎంతో బాధ, మానసిక క్షోభ అయితే అనుభవించారు. ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు సర్దుకుంటాయి. మీ పిల్లలు మీ మాట వింటారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
ఇవన్నీ కూడా తగ్గవడం వల్ల కాస్త మనశ్శాంతి, కాస్తంత ప్రశాంతత అనేది ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి అంత డబ్బు పిచ్చి అయితే ఉండదండి. డబ్బే జీవితం అని భావించరు. ఏదైనా కానీ నా దగ్గర ఉన్నంతలో నేను సంతోషంగా ఉంటాను, నా కుటుంబ అవసరాలు తీర్చే చాలు, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా బ్రతకగలిగితే చాలు అన్నట్టుగా ఉంటారు. వీరిది ఒక సంతృప్తికరమైన జీవిత విధానం. ఎక్కువగా డబ్బు మీద ఆశపడడం, డబ్బు కోసం ఏ పనైనా చేయడం, అడ్డదారులు తొక్కడం వంటివి మీ లక్షణాల్లో ఉండవు. మీ దగ్గరలో 10 రూపాయలుంటే ఆ 10 రూపాయలతోటి తృప్తిగా జీవిస్తారు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, అవి చాలులే అని సంతోషంగా ఉంటారు. ఉన్నదాంతో తృప్తిగా జీవించడం మీ నైజం. మీరు మంచి మాటకారి. కాసేపు మీనరాశి వారితో మాట్లాడితే చాలు, వారి మాటలకు ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. వారితో ఇంకాస్త మాట్లాడాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు చేసుకుంటారు, కొత్త వారితో మాట్లాడతారు. మీనరాశి వారు చిన్నప్పటి నుండి ఉన్న స్నేహానికి కూడా చాలా విలువ ఇస్తారు. ఆ స్నేహానికి ప్రాణమిస్తారు. ఏదైనా కానీ 1కి 10 సార్లు ఆలోచించే శక్తి, విశ్లేషించే నేర్పు మీ మీనరాశి వారికి ఉంటుందన్నమాట. ఏ పని చేసినా చాలా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఏదైనా కానీ ఒక పని చేసే ముందు ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు చేయవచ్చు, ఎంతవరకు చేయకూడదని బేరీజు వేసుకుంటారు. ఈ పని చేయడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉంటుందా, మనకి ఏమైనా లాభం వస్తుందా రాదా, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించుకొని 1కి 10 సార్లు విశ్లేషించుకొని మరి ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తారు. ఏదైనా సరే ఒక పనిలోకి దిగినప్పుడు ఆ పనిని 100% సక్సెస్ అయ్యేటట్టుగా వీరి యొక్క కృషి, పట్టుదల ఉంటాయని చెప్పుకోవచ్చు. అపజయం ఎదురైనా కుంగిపోకుండా మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించారు. వీరిలో పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మీనరాశి వారికి ఉన్న ఒకే ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే కనుక, నా అనుకున్న వాళ్ళ చేతిలోనే, తమ ప్రాణంగా ప్రేమించే వారి చేతిలోనే ఎక్కువగా మోసపోతుంటారనమాట. గుడ్డిగా నమ్మేయడం మీ బలహీనత. నా అనుకున్న వాళ్ళ వీరి దగ్గర డబ్బు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వీరి చుట్టూ తిరుగుతూ మంచి మాటలు మాట్లాడి, వారి అవసరం తీరిపోయాక, వీరి దగ్గర డబ్బు అందక కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత వీరిని కూడా కూరలో కరివేపాకు తీసేసే స్వభావం ఉన్నవారు వీరి పక్కన ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, ఎవరిని కూడా అతిగా గుడ్డిగా నమ్మకండి. ఎంతగా అనుకున్నవారు సరే వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకుండా ఎదుటి వారితో ఎంత దూరంలో ఉన్నాలో అంతవరకే ఉంటే మీకు అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారు ఎక్కువగా కూడా పై చేయగానే ఉంటారు. ఎంత లేని స్థితిలో ఉన్నా సరే, మీ చేతిలో చిల్లి గవ్వలేకపోయినా మీ చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చేదిగానే ఉంటుంది, కానీ పుచ్చుకునేదిగా ఉండదని చెప్పుకోవచ్చు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలనే తపన మీలో అంత బలంగా ఉంటుంది. ఇక ఎవరైతే మీనరాశి వారి గతంలో సమాజంలో, సంఘంలో, బంధువులలో అవమానించారో, మిమ్మల్ని చులకనగా చూశారు, వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలాగా మిమ్మల్ని మెచ్చుకునే స్థాయికి మీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు. కాలం మీకు సమాధానం చెబుతుంది. మీ విజయం వారి నోళ్లు మోయిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాయి. ఆ భవిష్యత్తు వల్ల మీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, ప్రత్యేకమైన విలువ అనేది లభిస్తాయని చెప్పుకోవచ్చు. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ సలహాల కోసం జనం ఎదురు చూస్తారు. ఇక అసలు విషయానికి వస్తే, మీనరాశి వారు ఈ జూలై మాసంలో వినబోతున్న అతిపెద్ద శుభవార్తలు ఏమిటంటే కనుక, మొదటిది మీ ఆరోగ్యానికి సంబంధించింది. మీకు ఉన్నటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీలో ఒక నూతన శక్తి, ఉత్తేజం వస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలతో మీరు బాధపడ్డారు. ఇకపై వీరికి అటువంటి అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటుంటాం కదండి. అంతకు మించిన శుభవార్త, అంతకు మించిన సంపద ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి వీరికి మంచి అనుకూలత ఉంటుంది. శారీరకంగా, మానసికంగా కూడా చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇక రెండు అతిపెద్ద శుభవార్త ఏమిటంటే కనుక, మీనరాశి వారికి ధన ప్రవాహం బాగా కలిసి రాబోతుంది. గురు భగవానుడి అనుగ్రహం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప యోగం పట్టబోతుంది. మీరు ఆభరణాలు కొనబోతున్నారు. ముఖ్యంగా బంగారం కొనే అదృష్ట యోగం అయితే గోచార ప్రకారం చాలా బలంగా సూచిస్తుందన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక తిరుగులేని శుభవార్త. ఎప్పటి నుంచో బంగారం కొనాలి, ఇంట్లో లక్ష్మీదేవిని ఆభరణాల రూపంలో నిలుపుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. ఇప్పటికీ వారికి బంగారం కొనే శుభయోగం అయితే గోచార ప్రకారం అయితే మనకు స్పష్టంగా సూచిస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక అద్భుతమైన శుభవార్త.
కాబట్టి ఈ 2 శుభవార్తలు అంటే సంపూర్ణ ఆరోగ్యం మరియు అపారమైన ధనలాభం అనేది ఈ నెలలో అయితే తప్పకుండా కలిసి వస్తాయి. ఇక మీనరాశి వారికి ఈ జూలై మాసంలో 5, 6, 7 తేదీలలో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజులు మీకు చాలా ప్రత్యేకమైనవి. ముందుగా జూలై 5వ తారీఖు విషయానికి వస్తే మీనరాశి వ్యక్తిగత జీవితంలో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్న వారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. అపార్థాలు దూరం అవుతాయి. వివాహితులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచిగా అనుకూలత ఉంటుంది. వృత్తిపరంగా ఈరోజు మీరు చేసే ప్రతి పని పైవారిని మెప్పు పొందుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచిది. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు చాలా శుభకరమైనది. కొత్త ఒప్పందాలు ఈ రోజున చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు మంచిగా ఉంది. ముఖ్యంగా నలుగురు నుండి మీకు రావాల్సినంత డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. స్థలాలు, ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలమైన రోజు. ఇక జూలై 6 తారీఖు వస్తే ఈరోజు మీకు చాలా అనుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉదయం నుంచే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి వ్యాపారంలో చాలా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు అనూహ్యంగా రాబోతున్నాయి. కొత్త వ్యాపారాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి ఒక శుభవార్త వింటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు, జీతభత్యాల పెరుగుదల కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. మరి చదువులో ఇతర రంగాల్లో రాణించి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. పెద్దవారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక జూలై 7 తారీఖు వస్తే ఈ విషయంలో మీకు ఆర్థికంగా కూడా మైలురాయిగా నిలుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు చాలా అనుకూలమైన రోజు. మీ ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన ఏ పని తలపెట్టినా సరే విజయం సాధిస్తారు. వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. వృత్తిలో మీకు మంచి ఆర్థిక లాభాలు కలిసి వచ్చే యోగం అయితే స్పష్టంగా అయితే కల్పిస్తుందన్నమాట. రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కుటుంబ పరంగా కూడా చాలా ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. విద్యార్థులకు, ప్రేమికులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరుతో, మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు దీర్ఘకాలిక మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇక జూలై 7 తారీఖు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కుటుంబ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం కూడా జరుగుతాయో, బంధుమిత్రులతో అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణంలో చేసి వస్తే అవి మీకు లాభసాటిగా, సుఖవంతంగా ఉంటాయి. ఈరోజు మీరు దైవ దర్శనం యోగం కూడా కనిపిస్తుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా, తేలికగా ఫీల్ అవుతారు. గతంలో ఉన్న ఆందోళనలు, భయాలు తొలగిపోయి భవిష్యత్తు మీద ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు మీకు కీర్తి, ప్రతిష్టలను పెంచేదిగా ఉంటుంది. ఇక మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, రాబోయే రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాలు చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి విజయం మీ సొంతం అవుతుంది. మీనరాశి వారికి అధిపతి బృహస్పతి అంటే గురు భగవానుడు. కాబట్టి మీరు ప్రతి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయుడు కానీ, సాయిబాబాను కానీ లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని కానీ పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి శనిగలు లేదా పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షర మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా కనీసం వినడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ జాతకంలో గురుబలం పెరగడానికి గురువారం రోజున పేద విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు వంటి విద్యా సంబంధిత వస్తువులను దానం చేయండి. అలాగే వృద్ధులకు, బ్రాహ్మణులకు పసుపు రంగు దుస్తులను, తీపి పదార్థాలను దానం చేయడం వల్ల మీపై గురు భగవానుడి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. మీ రాశి చిహ్నం చేప కాబట్టి మీకు వీలైనప్పుడల్లా చెరువులు లేదా నదులలో ఉన్న చేపలకు ఆహారం వేయండి. పిండి ఉండలు చేసి చేపలకు వేయడం వల్ల మీ జీవితంలోని గ్రహ దోషాలు, ముఖ్యంగా శని, రాహుకేతువుల ప్రభావాలు తొలగిపోతాయి. ఇది మీకు చాలా శక్తివంతమైన పరిహారంలా పనిచేస్తుంది. అంతేకాకుండా
ప్రతిరోజు నుదుట పసుపు లేదా గంధంతో తిలకం ధరించండి. ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది, ఎదుటి వారిని ఆకర్షించే శక్తిని ఇస్తుంది. మీ బలహీనత అయిన అతిగా నమ్మే గుణాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా సహాయం చేసే ముందు వారి యోగ్యతను ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా భక్తితో ఆచరించటం వలన జూలై మాసంలో ప్రారంభమైన మీ అదృష్ట యోగం మరింత బలపడి మీరు జీవితంలోని ఊహించని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ ప్రతి అడుగులో విజయం మీ వెంట నడుస్తుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలతో సిరి సంపదల తులతూగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీనరాశి వారి గురించి వారికి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీలో ఒక పాజిటివ్ శక్తిని అయితే ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతుడిపైన విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.